భారతీయ జనతా పార్టీ తరఫున మేము కనీసం ఒక 20 రోజులు సమావేశపరచమని మేము మా డిమాండ్ వారి ముందు పెట్టినా కూడా ఒకే రోజు సమావేశాన్ని చేసి మాన్సూన్ సెషన్స్ పూర్తి చేసేప్పుడు మరి ఈరోజు 29 మొదలుపెట్టి మరి 31st ఫస్ట్ హాలిడేస్ అని చెప్పి మళ్ళీ ఒక 2-3 రోజులు కనీసం పెడతారా అనే అనుమానాలు మాకు వస్తూ ఉన్నాయి. మరి అనేకమైనటువంటి అంశాలు ఉన్నాయి. రైతు సమస్యలు ఉన్నాయి, రైతు కూలీ సమస్యలు ఉన్నాయి. ఈరోజు రైతులు అనేక మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నటువంటి సందర్భం. మరి రైతులకు ఇస్తామన్నటువంటి రైతు పెట్టుబడి శాంక్షన్ ఇస్తామన్నటువంటి అంశం కూడా మరి 15,000 రూపాయలు ఇస్తామని 12,000 అది కూడా ఇప్పుడు వరకు ఒక సీజన్ కొట్టారు. ఇప్పుడు వరకు ఒక సీజన్ డబ్బులు కూడా వారి అకౌంట్లో పడలేదు, రుణమాఫీ పూర్తిగా జరగలేదు. మరి అనేకమైనటువంటి మొన్నటి ఫ్లడ్స్ లో వచ్చినటువంటి పంట నష్టానికి పరిహారం ఇస్తామని చెప్పేసి కూడా పంట నష్ట పరిహారం ఇవ్వలేదు. 6 గ్యారంటీలకు చట్టబద్ధి ఇస్తామని చెప్పి చట్ట సభలో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మరి ఇప్పటి వరకు చట్టబద్ధ విషయంలో ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో బిల్ పాస్ చేయలేదు. 420 హామీలు దొంగలు దొరికారు. ఈ రకంగా ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు యువతకు ఉద్యోగాలు లేవని, మరి వారికి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి వారికి ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పి వారికి ఇప్పటి వరకు కనీసము అంశం మీద చొరవ తీసుకున్నటువంటి ప్రభుత్వం నిరుద్యోగ సమస్య పరిష్కారం చేయలేదు. ఫీ రియంబర్స్మెంట్ కోసం విద్యార్థులు ఈరోజు పడిగప్పుడు కాస్తా ఉన్నారు. మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 ప్రతి నెల ఇస్తామన్నటువంటి అంశాన్ని కూడా పక్కతో పట్టించారు. మరి ప్రతి పెళ్ళైనటువంటి మహిళకు తులం బంగారం ఇస్తామని చెప్పి ఈ రకంగా అనేకమైనటువంటి హామీలను తుమ్మలతోకి అనేకమైనటువంటి సమస్యలు కూడా ఈరోజు పరిష్కారం చేయకుండా అభివృద్ధిని గాలి వదిలేసి కేవలం ఫీల్డ్ పాలసీ లాంటి పాలసీలు ఇవ్వడం, అనేకమైన అవినీతి ఆరోపణలు, అనేకమైనటువంటి కుంభకోణాల్లో కూరుకుపోయినటువంటి ప్రభుత్వం ఈరోజు కనీసం ప్రజా సమస్యల మీద చర్చించేటువంటి దమ్ము లేనటువంటి ప్రభుత్వం. అసెంబ్లీలో ఎన్ని రోజులైనా నేను మాట్లాడతా, ఎవరు వచ్చినా నేను ఎదిరిస్తా, ఏమొచ్చినా సరే నేను అసెంబ్లీని పొందుపరుస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ప్రజాపాలన పంపింది కదా. మరి ఈరోజు రేవంత్ రెడ్డి ఎందుకోసం అని చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడో ఒకసారి మరి దీనికి సమాధానం చెప్పాల్సిందని కోరుతా ఉన్నాను. మిత్రులారా, ఈరోజు ఫీల్డ్ పాలసీ మీద మరి మీరు ఒకసారి చూసినట్లయితే నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఒకటి చూపించాను. మరి దాని మీద చర్చకు అసెంబ్లీలో సిద్ధమని చెప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను. సాగునీటి సమస్యలు, అనేకమైనటువంటి సాగునీటి సమస్యలు ఈరోజు మరి కేవలం 2 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పడిన 2 సంవత్సరాల తర్వాత ఈరోజు కృష్ణా బేసిన్ మీద మాట్లాడదామా, గోదావరి బేసిన్ మీద మాట్లాడదామని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నేను సూటిగా అడుగుతా ఉన్నాను. అనేకమైనటువంటి మైనర్ ఇరిగేషన్ ఇష్యూస్ ఉన్నాయి. అనేకమైనటువంటి చెరువులు, కుట్టలు ఈరోజు బ్రీచ్ అయినటువంటి మన ఫ్లడ్స్ కి బ్రీచ్ అయినటువంటి అంశాల్లో కూడా ఇప్పటి వరకు కనీసం వాటి రిపేర్స్ కూడా మోచుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అనేకమైనటువంటి మరి ప్రాజెక్ట్స్ లో ఇప్పటి వరకు కూడా తేలిన వరకు కూడా వాటిని డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ ని డెవలప్ చేయనటువంటి ప్రభుత్వం మరి పూర్తిగా సాగునీటిని నిర్వీర్యం చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈరోజు మరి అనేకమైన అంశాల మీద మాట్లాడదని చెప్తా ఉంది కదా. మరి దమ్ము ధైర్యం ఉంటే అన్నిటి మీద కూడా చర్చకు సిద్ధమని చెప్పి అడుగుతా ఉన్నాం. అంతేకాదు ఇప్పుడు మహిళలకు ఇచ్చిన హామీల అంశం కానీ, విద్యారంగ సమస్యల మీద కానీ, పంచాయతీరాజ్ సమస్యల మీద కానీ మరి ఏ రోజైనా సరే మరి పరిష్కారం